చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. నిన్న సుదీర్ఘంగా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. వాటిలో ప్రధానంగా గత 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం, దమనకాండ, టీడీపీ నాయకులపై కార్యకర్తలపై పెట్టిన కేసులు, వీటన్నిటిపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ట్రైబ్యునల్ నిర్ణయంపై మరింతగా విశ్లేషించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్సిమిరి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిన్న పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది, మీరు గమనించే ఉంటారు. దాంట్లో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది గత జగన్ రెడ్డి అరాచక పాలన మీద. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు కొద్దిగా అంటే యాక్చువల్గా చాలామంది కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సానుభూతి పరులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్న విషయం అది. ఈ కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచకంలో ఏం జరిగిందో అందరికీ నొప్పి వచ్చింది. పార్టీ కార్యకర్తల, నాయకుల, లేకపోతే అగ్రనాయకత్వం, మహిళల, కుటుంబ సభ్యుల అందరినీ వాళ్ళు వేధించారు. అనేక అవినీతి కార్యక్రమాలు చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. చట్ట రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. కోర్టు ఆదేశాలు కంప్లీట్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారు. కాబట్టి దాని మీద వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారో, హర్షాన్ని వ్యక్తం చేస్తారో, ఆహ్వానిస్తారు. ఇప్పుడు సరే, ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు దానికి ఒక బాధ్యులు ఉండాలి కదా. దాన్ని ఒక కరడుగట్టిన పోలీస్ అధికారిని వేయాలి. ఒక ఐపీఎస్ రిటైర్డ్ అధికారిని కానీ, సర్వీస్లో ఉన్నవాళ్ళు లేకపోతే మళ్ళీ సర్వీస్లో వాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడన్న భయం ఉంటుంది. సర్వీస్లో లేని ఇటీవల కాలంలో రిటైర్ అయిన ఒక అధికారిని కానీ వేస్తే, ఎవరైతే గత ప్రభుత్వం వేధించి తిన్నదో వాళ్ళని వేస్తే ఎలా వేధించి ఎప్పుడు వేసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కొంచెం శ్రద్ధగా, ఎక్కువగా, అంటే ఇంటెన్షన్ కూడా ఉండాలి. అంటే ఏదో టీవీ ఆన్ చేయగానే బొమ్మలు వచ్చినట్టు కాకుండా, పనిచేసినట్టు యంత్రంగా మరమనిషిలా కాకుండా ఒక మనసుతో ఆలోచించాలి చేసిన అరాచకాల మీద. అటువంటి వ్యక్తికి చెప్తే కనుక ఏ కీలుకా కీలు వడదీసి, ఏ గోరుగా కోరు ఒలిచేసి వాళ్ళందరినీ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతారు, శిక్ష పడేలా చూస్తారు. ఆ పనికి వీళ్ళు పూనుకున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమం చేస్తారు. డెఫినెట్గా కార్యకర్తలు చాలా ఉపశమనం, చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు పార్టీ గెలవాలి, మంచి పరిపాలన ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటారండి. తెలుగుదేశం పార్టీ 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో అస్సలు స్వార్థం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే టీడీపీ కార్యకర్తలు. ఆ స్వార్థం ఉండదు. అంటే ఒక 10-20% ఉంటారు. వాళ్ళు ఏదో చిన్న పనులు చేసుకోవాలి, కష్టపడి పని డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో కొంచెం హోదా కావాలి, ఎక్కువ మంది గుర్తింపు కావాలని కోరుకుంటారు అంతే. ఇప్పుడు గ్రామ కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళకి ఏదో పార్టీకి సంబంధించి పదవిని కూడా వాళ్ళు చాలా గవర్నర్ పదవిలో ఫీల్ అవుతారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఉపశమనం. ఎందుకంటే వాళ్ళందరూ బాధితులు. చాలామంది నాయకుల కంటే ఎక్కువ బాధపడింది కార్యకర్తలే. కాబట్టి పార్టీ మంచి నిర్ణయం. పొలిట్ బ్యూరోలో అత్యున్నత స్థాయి సిస్టమ్ అది, పొలిట్ బ్యూరో అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో. అంటే ఈ మధ్యన అంటే ఎక్కువ మంది అయిపోయారు, కానీ ఇదివరకు చాలా తక్కువ మంది ఉండేవారు. ఆ నిర్ణయాలు ఫైనల్గా ఉండి అగ్రనాయకత్వం కూడా వాళ్ళ నిర్ణయాలు ప్రభావితం చేసి ఇప్పుడు ఈ పొలిట్ బ్యూరోలో కూడా మార్పులు ఉంటాయంటున్నారు. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఆయన ముద్ర కనపడద్దు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే యువరక్తాన్ని తీసుకోవాలని అభిప్రాయం తీసుకుని డెఫినెట్గా ఆహ్వానించాలి. ఎందుకంటే పార్టీ సీనియర్లను గౌరవించాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? అయ్యన్ పాత్రుడు గారు గత ఎన్నికల ముందు ఏమన్నారంటే 2024 ఎన్నికల ముందు, దాదాపు సంవత్సరం ముందు ఆయన మాట చెప్పాడు. నేను పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీ ఏం ఆదేశిస్తే, ఏ పని చెప్తే పని చేస్తాను. ఒకవేళ నన్ను పార్టీ ఆఫీస్లో కూర్చుని పార్టీ పని చేయమంటే చేస్తాను, ఒకవేళ నన్ను పోటీ చేయమంటే చేస్తాను అని చెప్పాడు ఆయన ఓపెన్గా. నాకు పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అని చెప్పాడు. అలాంటి నాయకులు ఉంటారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరూ బాండింగ్ ఎప్పుడు 44 దశాబ్దాలు బాండింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా గౌరవం ఇచ్చి, గౌరవప్రదమైన స్థానం కల్పించి, పార్టీలో వాళ్ళందరూ కూర్చున్నారనుకోండి, పార్టీ ఆఫీసులో ఒక కార్యకర్త వెళ్తాడు మారుమూల. వాళ్ళు స్టార్ లీడర్స్. టీడీపీలో ఉన్న వాళ్ళందరూ స్టార్ లీడర్స్. 4 సార్లు 5 సార్లు గెలిచి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటారు. వాళ్ళని ఆరాధించే వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఆరాధించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కనిపించారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కనపడలేదనేటువంటి బాధ ఉండదు వాళ్ళకి. పార్టీ ఆఫీస్కి ఎవరన్నా గ్రామాల నుంచి, ఏరియాల నుంచి, జిల్లాల నుంచి ఎవరైనా నాయకులు, కార్యకర్తలు కానీ, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వం కానీ వచ్చినప్పుడు కలిసి మనసు విప్పి వాళ్ళ బాధలు ఏమున్నాయో, లేకపోతే వాళ్ళ పార్టీకి సూచనలు కానీ, సలహాలు కానీ, లేకపోతే వాళ్ళ కష్టాలు కానీ, పార్టీ విధానాల్లో ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళు ఈజీగా కలిసిపోతారు.
వాళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా తృప్తి ఉంటుంది. వీళ్ళకు కూడా పూర్తి స్థాయిలో మన పార్టీకి సేవలు అందిస్తున్నాం ఆ టైపు ఏదో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అని అలా చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సీనియర్లు పక్కన పెట్టరు. సీనియర్లకి పార్టీలో గౌరవం ఇవ్వాలి, జూనియర్లకి పార్టీలోను ప్రభుత్వంలోనూ కూడా పదవులు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ జూనియర్లు కూడా పార్టీలోనూ గుర్తింపు పొందిన స్థానం లభించినప్పుడు ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్లు అని అవి వాళ్ళని నామినేటెడ్ పదవులు ఉంటాయి కదా, అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ కొంతమందికి మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. వీళ్ళు పార్టీ ఇంకో 2-3 జనరేషన్లకు సరిపడగా ఇంధనం అన్నమాట అది. ఇప్పటికప్పుడు ఇంధనం అయిపోయిన తర్వాత ఇంధనం లోడ్ చేసుకోవాలి కదా, ఎనర్జీ, కొత్త కొత్త ఎనర్జీ. కాలం తగ్గట్టు జనరేషన్లు మారినప్పుడు నా ఆలోచన ఒకలా ఉంటుంది, మా అబ్బాయి ఆలోచన ఒకలా ఉంటుంది, మా ఇద్దరికి మధ్యలో ఉన్న జనరేషన్ ఆలోచన ఒకలా ఉంటుంది. ఇప్పుడు నా ఆలోచన ఒక రకమైన థింకింగ్ ఉంటుంది. నాకు కొన్ని వాస్తవ పరిస్థితులు మాకు తెలియకపోవచ్చు, గ్రౌండ్లో ఎలా ఉంటుంది, యూత్ ఆలోచన ఎలా ఉంటుందో మనకి అంత ఉండదు. మనం వాళ్ళు చేసి మంచిగా ఈ జుట్టు గట్ట కత్తిరించుకోగానే తిడతాం మనం. ఇక్కడ పురుకోస్ కటింగ్ చేయించుకుంటున్నారు చాలామంది, అది వాళ్ళ స్టైల్. ఒక్కలాగానే ఈ ఫ్లవర్ ఇది ఇస్తున్నారు చూడండి, ఫ్లవర్ బొకే టైప్ చేయించుకుంటున్నారు. అలాంటివి మనకు నచ్చదు. వాళ్ళకేమో మళ్ళాంటి గుండెలు నచ్చవు. ఇలాగ రకరకాలు ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో ఇన్నాళ్ళు మునుగడ సాగించింది. ఇన్ని ఉత్థాన పతనాలు, ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొన్న పార్టీ వేరే పార్టీ లేదండి. ఇన్నిసార్లు ఇప్పుడు దాదాపు 10 ఎలక్షన్లు జరిగాయి పార్టీ ఆవిర్భవించిన తర్వాత. 10 ఎన్నికల్లోనూ 6 సార్లు గెలిచారు వాళ్ళు. అంటే ఇంత విజయాల శాతం ఎక్కువ ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్గా వీళ్ళకి ఇంకో 2 టర్మ్లు వీళ్ళే ఉంటారు అనుకుంటున్నాను నేను, కూటమికైనా టీడీపీ. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా పార్టీని బిల్డప్ చేసుకోవాలి. మంచి నిర్ణయం. ఇప్పుడు మీరు డాక్టర్ సుధాకర్ రెడ్డి నుంచి మాచర్ల చంద్రయ్య వరకు అనేక మందిని, సుమారుగా 400 మంది అనుకుంటా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జగన్ రెడ్డి పొద్దున్న లెగిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనుకుంటా తిరుగుతూ ఉంటాడు, అక్క శమలని తిరుగుతూ ఉంటాడు. అంతమంది నుంచి మొత్తం వాళ్ళని, ఆ వర్గాల ప్రజల్ని. ఇప్పుడు ఆ కేసులు మొదలు పెడితే సుమారుగా 1000 కేసులు అవ్వచ్చు. ఒక ట్రిబ్యునల్ ఆ 1000 కేసులని పరిష్కారం చేయగలుగుతుందంటారా? చేస్తారండి. వాళ్ళకి వేరే పని ఉండదు కదా, ఆ ట్రిబ్యునల్కి వేరే పనే ఉండదు. మొత్తం మీద వీళ్ళు బొమ్మ ఎక్కడ ఉందో లాగటమే కదా. ఏ నియోజకవర్గానికి ఇప్పుడు బాగా ముగ్గుపోయిన రేగిపళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు మీ పండగ నెలలో ఈ జనవరి నెలలో బదరీ పొలాలు అంటారు రేగిపళ్ళు. ఆ రేగిపళ్ళు కొయ్యాలంటే ముళ్ళై గుచ్చిపోతాయి, ఒక్కొక్కాయ కొయ్యారు కదా, ఆ చెట్టును ఊపేస్తారు, ఇలాగా బలబల ఉంటారు, రాలిపోతాయి. అలాగే ఈ కేసులు ఏ జిల్లా ఏ నియోజకవర్గం టచ్ చేసినా అదిగో ఆడు దొంగోడు ఈడు దొంగోడు అలా చేసాడు ఇలా చేయడు తెగ చెప్పేస్తారు. అవన్నీ పోగొట్టుకుని దాన్ని క్రోడీకరిస్తారు, షార్ట్ అవుట్ చేస్తారు. అందులో తీవ్ర నేరాలు, మధ్యస్థంగా ఉండే నేరాలు, నెగ్లెక్ట్ చేయవలసిన పనులే వదిలేసి పెద్ద పట్టించుకోవాల్సిన వాళ్ళు మందలించి లేదంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఉంటాయి. తీవ్రమైన నేరాలు ఎందులోకి వస్తాయి? హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గం, అరాచకం, ఈ గంజాయి ఇలాంటి వాటిలో చాలా తీవ్రమైన నేరాలు. అలాగే రెండోది ఏంటంటే భూ ఆక్రమణలో అవినీతి, దీంట్లో డబ్బులు, డే లైట్ రాబరీ, ఆర్థిక నేరాలు, ఈ 2 ప్రధానంగా ఉంటాయి. ఈ 2 వాటిల్లోనూ వాళ్ళకి స్క్రూ బిగిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి చక్రాలు తీసేసినట్టే, అర్థమైందండి. ఎందుకంటే అతనికి ఏంటంటే అతను ఎవరు నమ్ముకుంటారో, దొంగల ముఠా నాయకుడిని ఎవరు నమ్ముతారో దొంగలు నమ్ముకుంటారు. ఇటు ముఠాలో ఉంటే మనం ఆడు దొబ్బెత్తానికి వెళ్ళినప్పుడు మనల్ని తీసుకెళ్తాడు, ఆడు మూడ దొబ్బెత్తే మనం సంచి దొబ్బేయచ్చు అనుకుంటారు. అలాంటి ఉంటారు. వాళ్ళందరూ నట్లు బిగిచ్చేసి చక్రాలు కూడా తీసేసారనుకోండి, ఇంకెవరు ఉంటారు? అవుట్. భూ కబ్జాల నేపథ్యంలో అండి సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ ప్రాంతం భూ ఆక్రమణ ఒకరోజు చూసాం, నిన్న పెద్దిరెడ్డి చూసాం. అలాగే 60 రోజుల ప్రజా దర్బార్లో ప్రతిరోజు కొన్ని వందల వినతులు వస్తున్నాయి, అన్ని భూ కబ్జాల మీదే. అందరూ వైసీపీ నాయకులే, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా. ఈ కేసులన్నీ పరిష్కారం చేయడానికి ఈ 5 ఏళ్ళు సరిపోతుందంటారా? అందుకనే కదా ప్రజలు 10 ఏళ్ళు ఇస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కేసు నమోదు చేస్తే అప్పటికప్పుడు అవ్వదండి. కేసు నమోదు చేసినంత మాత్రం అవ్వదు. ముందు ఏం చేయాలంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ గవర్నమెంట్ అలా పెట్టి నానబెట్టకూడదు. ఏ ప్రభుత్వం కోర్టులకు వెళ్ళకూడదు, అసలు కోర్టు గుమ్మ మీద తొక్కకూడదు. వాళ్ళ చేత ఇమ్మీడియట్గా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్దిరెడ్డిది ఉందా, అతను కోర్టుకి వెళ్ళి ఛాన్స్ ఇవ్వకూడదు, పట్టు కొట్టేసని లాగేసుకోవాలి. ఈడికి మళ్ళీ ప్రత్యేక చట్టం చేసి సీజ్ చేయాలి. ఫస్ట్ అంతే, మీకు సీజ్ చేయాలి, ప్రభుత్వానికి దాఖలు చేయాలి, నీకు వచ్చినట్టు ఇస్తాంలే అని చెప్పాలి. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి. నీకు ఒకవేళ నువ్వు కోర్టుకు వెళ్తావో లేకపోతే ఎక్కడికి వెళ్తావో, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తావు, ఎక్కడికైనా వెళ్ళు. ఒకవేళ నీకు కానీ ఆ ప్రభుత్వం నువ్వు దొంగతనం చేసినా పర్లేదు ఇచ్చేమందనుకో కోర్టు, అప్పుడు చూద్దాం. ఈ లోపల ముందే నువ్వు దొబ్బేసిన డబ్బులు, ఈ భూమి మొత్తం కట్టేయాలి అని చెప్పి పెట్టించేసుకోవాలి. అప్పుడు దారిలోకి వస్తారండి. మీకు ఇప్పుడు ఒకసారి కేసు పెట్టినంత మాత్రం ఏం అవ్వదండి ఎవరికైనా. వాళ్ళు ధైర్యం ఏంటనుకుంటున్నారు,
వాళ్ళకి ఒకటే ధైర్యం. వాళ్ళకి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఆదర్శంగా కనపడతాడు. అన్ని వేల లక్షల కోట్లు కొట్టేసి కోర్టుకి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడంటే వాళ్ళకి భయం ఎక్కడి నుంచి వద్దండి ఎవరికన్నా. వాళ్ళ బాబాయ్ని అలా ముక్కల కింద నరికేసి కూడా వాళ్ళు కేసు అవ్వకుండా జైల్లోకి వెళ్ళకుండా ఉన్నారంటే మీకు ఎవరికైనా ఈ హంతకులు గట్ట భయం ఉంటుందా? ఎవరికి చెప్పండి మీరు, మామూలుగా భయం ఉంటుందా? అంటే వాళ్ళకి భయం ఉండకపోవడంతో పాటు సమాజం కూడా అలాగా తయారయ్యే అవకాశం ఉంది కదా. అందరూ ఇప్పుడు ఇప్పుడు ఎవడో లెక్క చేస్తున్నారు, రోడ్ల మీద గంజా తాగేసి కామెడీకి చంపేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉంటాడు ఏదో సినిమాలో కామెడీకి చంపేస్తారు అంటాడు. అలాగే కామెడీ కింద ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు గంజాయి మొత్తులో ఉంటారో లేకపోతే విచ్చలవిడి ఆడపిల్లలు ఎంత దారుణంగా వేధిస్తున్నారండి. ఎవడో లెక్క చేయట్లేదండి. మీకు ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రావడానికి చూస్తున్నాం మనం అధికారంలో. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా అతను రోడ్డు మీద ఉన్నాడు. అర్థమైంది మీకు? అంటే 10 ఏళ్ల పాటు ఆ పిశాచం రోడ్డు మీద తిరిగింది. 5 ఏళ్ళు రోడ్డు మీద తిరిగింది, 5 ఏళ్ళు అధికారంలో ఉంది. అంటే ఎంత విచ్చలవిడితనం పెరిగిపోయిందండి. ఎలాంటి వాళ్ళని తయారు చేసి వదిలేసాడు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏరి పక్కన పెట్టడం అంటే వీళ్ళ తల ప్రాణం తొక్కొస్తుంది. సిస్టమ్ కూడా పాడు చేస్తారు వాళ్ళు. మొత్తం అంతా పోత ఇంజిన్లు ఇసుక పోసేసి పోయాడు. అది స్టార్ట్ అవ్వకుండా పని చేయకుండా పోయింది. ఇప్పుడు ఎవరు పని చేస్తున్నప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయండి. ఈ దేశంలో న్యాయస్థానాల మీద అపోహ ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యంలోనే కలిగింది మనకి. అంతకుముందు అపోహ లేదు, ఆవిడకి నమ్మకం ఉండేది. లేట్ అవుద్ది కానీ లేట్ అయినా కానీ న్యాయం జరుగుతుందో నమ్మకం ఉండేది న్యాయస్థానాల మీద. జగన్మోహన్ రెడ్డి వచ్చిందని న్యాయస్థానాల మీద అపోహ వచ్చింది, మనకి అనుమానం వచ్చింది. ఏంట్రా బాబు ఇలా వదిలేస్తున్నారు ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని ఉత్తుపునేల లోపల వేస్తూ ఉంటారు. వాళ్ళకి బెయిల్ రాదు. నా ముందు కాదని తీసేస్తారు వాళ్ళు. నాట్ బిఫోర్ మీద తప్పుకుంటారు. లేదంటే తీర్పు రిజర్వ్ చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ రూల్ ప్రకారం వెళ్తారు. చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్తారు. కానీ మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కారణం? వీటి చరిత్ర చూసి, అందులో వీళ్ళు తోకలై చూసి ఓరు బాబు వీళ్ళందరూ ఒకటేరా బాబు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆపాదించకూడదు ఎవరికైనా, కానీ ఆ అనుమానం కలగకూడదు ప్రజలకి. అనుమానం పెనిపోతాం. ప్రధాన కారణం ఒకటేనండి, ఒక వ్యక్తి సృష్టించిన దమనకాండ, ఆర్థిక విధ్వంసం, దానికి సపోర్ట్ చేసిన వ్యవస్థలు. ఇంతకుముందు మనకి సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ అంటే భయం ఉండేది. ఇవాళ అవి జోకులుగా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసారు ప్రజలు. ఖచ్చితంగా జోక్ అయిపోయారు వాళ్ళు, జోకర్లే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇప్పుడు పుష్పలాంటి సినిమాలు వచ్చినాయి, ఒక ఎర్రచందనం స్మగ్లర్ సీఎంను మార్చేస్తాడని కథ, సీఎంను మార్చేస్తాడా అని ఎటకారంగా మాట్లాడుతున్నారు. కాదండి, అది కల్పన, కాల్పనిక సాహిత్యం, కల్పన. సినిమా అనేటువంటిది కల్పితం. కానీ ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. వాస్తవం అంతకన్నా దారుణంగా ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు అతను పుష్ప సినిమాని తీసుకోండి మీరు, ఒక ఎర్రచందనం స్మగ్లర్ హీరో ఏంటి అది ఇది అంటారు. నువ్వు అతను హీరోగా చూడకో, ఒకటి స్టోరీ అది చూసాం కదా సార్. ఇప్పుడు సినిమా కల్పన అనుకున్నాం, కాదు వాస్తవం అని చెప్పి పెద్దరెడ్డి నిరూపించాడుగా. ఆ జాలిరెడ్డి వాళ్ళ పెద్దరెడ్డి అక్కడ ఉన్నాడు కదా. ఏంటండి ఇప్పుడు మీరు అతను హీరో పాత్రలు వేస్తున్నాడు కాబట్టి, అల్లు అర్జున్ చేసాడు కాబట్టి దాన్ని హీరో అంటున్నాం. కానీ దాన్ని ఒక పాత్రగా చూడాలి. ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసాడు అతను. ఆ డిజైన్ చేసింది అతను ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పాడు. అది మంచిదా చెడ్డదా అనేటువంటి దాన్ని రోజు ఓం నమ శివాయ సినిమాలు చెప్తే ఎవడు చూస్తాడో చాలామంది అంటున్నారు, విమర్శిస్తున్నారు. ఇక్కడ అలాంటి సినిమాలు తీయకూడదు, ఏం చెప్తున్నాడు సమాజం. ఓ స్మగ్లర్ని హీరోగా పెడతాడు. ఓ స్మగ్లర్ ఏ రకంగా చేయగలడు అనేటువంటి చూపించాడు. స్మగ్లింగ్ ఎన్ని దారులు మేధస్సు అండి, ఊహ, రకరకాల వాళ్ళు అలాగే చేస్తున్నారు కదా. ఇప్పుడు గంజాయి పొట్లాలు గట్ట పట్టుకెళ్తున్నారు, లారీల్లోనూ ఉల్లిపాయ లారీల్లోనూ అడుగునేసి పక్కనేసి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. దానికి ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటారు పోలీసులు. ఇదివరకు ఏం చేసేవారు, సింపుల్గా పట్టుకుపోయేవారు. ఇప్పుడు రకరకాల ఎత్తులు ఆడేస్తారు, ఎత్తుకు పై ఎత్తి వేస్తూ ఉంటారు. ఏమైనా పోలీసుకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు పట్టుకోలేరు కదండి. ఇప్పుడు ఇక్కడ అధికారుల్లో కూడా వాళ్ళ వృత్తి ధర్మం నిర్వర్తించడానికి దీన్ని అరికట్టాలని విశ్వప్రయత్నం చేస్తారు. పైనుంచి ఒత్తిళ్ళు వస్తాయి, మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారండి. వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు కొనేసుకుంటారు. కొంతమంది అమ్ముడైపోతారు, కొంతమంది అమ్ముడైపోయి కూడా వాళ్ళు పట్టేసుకుంటారు. లేదా కొంతమంది వాళ్ళ డబ్బులు అవి తీసుకోకుండా. కాంతారావు గారు చూడండి, ఒకసారి కాల్చిపాడేసాడు మొత్తం ఉందని ఎన్కౌంటర్ చేసాడు. దానికి పెద్ద గొడవ కూడా చేశారు. ఎవరు భూమన్ వాళ్ళని, భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నయ్య వాళ్ళని పెద్ద గొడవ చేశారు. వాళ్ళ వ్యవహారం అలా ఉంటుంది అండి. ఏమైనా ఇది అరికట్టడం సాధ్యమేనా అంటే చేయాలంటే చేయగలుగుతారండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది డెఫినెట్గా. అరికట్టాలి, అరికట్టి తీరాలి. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. అనేక విషయాలు మా ప్రేక్షకులు తెలిపిన మీకు ధన్యవాదాలు.